నువ్వు విశ్వాసవేగా, నీకు విశ్వాసం ఉందిగా, నువ్వు ప్రార్థన చేయి. అయిపోయిందిరా అనుకున్న ఆఖరి నిమిషంలోనైనా సరే ఒక మహా అద్భుతాన్ని చేసి నిన్ను నిలబెడతాడు దేవుడు. ఏదైనా మిస్ అయిందిరా అనుకుంటే దాని తాత లాంటి దాన్ని ఇంకో దాన్ని తీసుకొచ్చి నీకు నిలబెడతాడు. నువ్వు కోల్పోయింది 25 అయి ఉంటుంది, కానీ 25 లక్షలు ఉన్నట్టుగా చేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు మిస్ అయ్యేది ఏమి ఉండదు నాన్న. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. నువ్వు మోకాళ్ళు నీ మొర్ర పెడితే నా తండ్రి చెవుగ్గా ఆలకిస్తాడు. అందులో దేవుని పరిచర్య కొరకు, ఆత్మ రక్షణ కొరకు బాధ్యత నెరిగి కష్టపడే బిడ్డగా నువ్వు ఉంటే ఇంకా సీరియస్గా చూస్తాడు నిన్ను. తెలుసా నీకు? ఆయన పనిలోనికి నువ్వు పాలిభాగస్తురాలు బాధ్యతలోకి వస్తే ఇంకా సీరియస్గా పట్టించుకుంటాడు నిన్ను. మర్చిపోతాడని నిద్రలో కూడా అనుకోవద్దు నువ్వు. ఆయన మర్చిపోయిన నాడు మనకు మనుగడ లేదు. అర్థమైందా? మనల్ని కంట్రోల్ చేయడానికి కొన్ని గాయాలు, కొన్ని ఇబ్బందులు అంతే. అవి మనల్ని చెక్కుతాయి. ప్రతి గాయం ఒక గేయమైంది నాన్న తర్వాత, తెలుసా? ప్రతి గాయం గాయాలన్నీ గేయాలుగా. విశ్వాసం ఉందా? చేతులు ఎత్తలేదు. మీకు దండమమ్మో, ఇంతసేపు నీ చేతులు ఎత్తలేదు. విశ్వాసం ఉందంటే ఉందని చేతులు ఎత్తరే. వందనాలు. ఉంది విశ్వాసం కదా. విశ్వాసంతో ప్రార్థన చేయంతే. ఒక్కటే గుర్తుపెట్టుకో. ఫైనల్గా చెప్తున్నా, నువ్వు ఆలోచించాలంటే దేని గురించి అయినా దానికి ఒక రేంజ్ ఉండాలి. ఫినిషింగ్ టచ్. నువ్వు దేని గురించి అయినా ఒత్తిడికి గురయ్యావు అంటే, ఆలోచించాలి అంటే దానికి ఒక స్థాయి ఉండాలి. నువ్వు ఆలోచించేంత స్థాయి ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేనికి లేదు. డైరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే దానికి అంత సీన్ లేదు. ఏది నువ్వు ఆలోచించి నువ్వు గుల్లయిపోయి, నువ్వు గందరగోళం అయిపోయి, నువ్వు షుగర్ బీపీలు పెంచుకునే అంత సీను, నీ తల్లో నరాలు చటా చటా పగలగొట్టుకునే అంత సీను ఉన్న సమస్య ఏది లేదు. దానికి అంత సీన్ లేదు. అను కొరకం ఫోజు పెట్టాను. సమస్యలు 100 ఉండొచ్చు, కానీ నేను ఆలోచించేంత సీను వాటికి అయిపోయింది కోటం. అనువయా ఉందా? నువ్వు ఆలోచించే అంత సీను